విష్ణు నివాసంలో శ్రీనివాసం చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వచ్చిన యాత్రికులు కూడా సరైన అవగాహన లేకపోవడం, వాళ్ళు రూమ్లో ఉన్నా కూడా రూమ్ తలుపులు వేసుకోకుండా బ్యాగులు అక్కడే వదిలి వెళ్ళటం ఉండటం వల్ల, అది అనువైన ప్రదేశం కావడం వల్ల వాళ్ళకి తీసుకెళ్ళటం ఈజీగా ఉంది. బ్యాగ్ ఎత్తుకొని పోవడం, తర్వాత బ్యాగ్లో పెట్టిన సెల్ ఫోన్ తీసుకెళ్ళటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని అక్కడ ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయని లాస్ట్ 20 days బ్యాక్ నుంచి అక్కడ ఉన్న వాళ్ళందరి ఫింగర్ ప్రింట్ తీయడం స్టార్ట్ చేశాం. యూ వోంట్ బిలీవ్, లాస్ట్ 20 daysలోనే దాదాపు 15 నుంచి 20 మంది దాకా మేము ఈ సెల్ ఫోన్ అఫెండర్స్ని, బ్యాగ్ లిఫ్టర్స్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ మందిని పట్టుకుంటునేసరికి రిపీటెడ్గా అవుతున్నాయన్న ఒక భావన మనకు కలుగుతుంది. అఫ్కోర్స్ జరుగుతున్నాయి, కానీ మనం కూడా అదే విధంగా ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలామంది అఫెండర్స్ని పట్టుకుంటున్నాం. ఇప్పుడు నిజానికి మా పోలీస్ స్టేషన్కి వచ్చి విష్ణు నివాసంలో బ్యాగ్ పోయింది, సెల్ ఫోన్ పోయిందన్న వచ్చే కంప్లైంట్స్ చాలా తగ్గాయి. సో ఇది ఇట్లాగే కంటిన్యూ చేస్తాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా క్రైమ్ తగ్గించడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం కదా. ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ఆ రోజు చెప్పాను, ఆ రోజు మనకు ఇనాగ్రేట్ చేసిన రోజే చెప్పాను. కలెక్టర్ గారు ఇచ్చిన దాని మీదే మనం ఇవన్నీ కూడా దరిదాపు 150 సోలార్ కెమెరాసు, దరిదాపు 6 డ్రోన్స్ పర్చేజ్ చేశాము. ఇవి కాకుండా ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు ఆల్రెడీ జీవకోనకి 125 కెమెరాలు సిఎస్ఆర్ ఫండ్ కింద వాళ్ళు ఇచ్చారు. ఇన్స్టాలేషన్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ వెన్స్డే మనం ఇనాగ్రేట్ చేస్తాం. మొత్తం జీవకోన్ అంతా కూడా మొత్తం 125 కెమెరాస్తో లోపలికి ఎగ్జిట్లు, ఎంట్రీస్, ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నీ కవర్ అయిపోయినాయి మనకు. అట్లాగే కాకుండా మీకు తెలిసింది, లాస్ట్ టైం కూడా చెప్పాను, సోలార్ కెమెరాస్తో కూడా మనకి ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అన్ని ఏరియాస్ కూడా కవర్ చేశాం. సో ఇట్లా కంటిన్యూస్గా మనం ఎవరెవరైతే అట్లా సిఎస్ఆర్ కింద కంట్రిబ్యూట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళతోటి కొలాబరేట్ చేస్తాం. నిజానికి 5 monthsలో మనం వాళ్ళతో చేసి వాళ్ళు మనకు 125 కెమెరాస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. నిజానికి జస్ట్ 4 months నేను వచ్చిన తర్వాత వచ్చారు. వితిన్ 4 monthsలో దే హ్యావ్ ఇన్స్టాల్డ్ 125 కెమెరాస్, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఇన్ఫాక్ట్ కలెక్టర్ గారు కూడా వచ్చిన తర్వాత ఎన్ని వచ్చాయి టోటల్గా లేదు కదా మొత్తం ఓవరాల్. సో వచ్చిన కలెక్టర్ గారు ఇవ్వటము, తర్వాత బయట సిఎస్ఆర్ నుంచి రావటం, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్. దాన్ని ఇంకా కొంచెం ముందు ఖచ్చితంగా తీసుకెళ్తాం అట్లా. ఓకేనా? ఆ మ్యాట్రిక్స్ కెమెరాని ఖచ్చితంగా రోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో, మన చంద్రగిరి కావచ్చు, తిరుచానూరు కావచ్చు, ఎంఆర్పల్లి కావచ్చు, అలిపిరి కావచ్చు, ఈస్ట్ లిమిట్స్ కావచ్చు, ప్రతి చోట కూడా మనం మ్యాట్రిక్స్ కెమెరాతో చేస్తున్నాము. నైట్ చాలా సందర్భాల్లో కూడా ఎక్కడో సెక్లూడెడ్గా ఉన్న చోట కూడా కూర్చొని తాగేవాళ్ళు. మొన్న ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో అది ఒక ఇష్యూ వచ్చింది. ఇమీడియట్గా నేను వెళ్ళి విచారించడం జరిగింది. ఆ రోజు కూడా మార్కెట్ మీద 2 రోజులుగా ఫ్లై చేశాము. కరెక్ట్గా ఆ రోజు ఒక 3 వ్యక్తులు పైన కూర్చొని ఎక్కడో టెర్రస్ మీద కూర్చొని తాగుతుంటే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. సో నిజంగా ఈ డ్రోన్ వల్ల ఏంటంటే రిమోట్ లొకేషన్స్కి, ఎక్కడికైతే పోలీసు అంత త్వరగా పోలేని ప్లేసెస్లోకి మనం డ్రోన్తో త్వరగా వెళ్ళటం వల్ల మనకు కూడా పలానా చోట ఉంటే రెస్పాన్స్ టైం కూడా పెరుగుతుంది. లేకపోతే ఇటు పోతాము, వాడు ఎక్కడో ఉంటాడు, వాడిని పట్టుకుంటామో లేదు గ్యారెంటీ లేదు. డ్రోన్తో మనం మొత్తం అంతా సర్వే చేయడం వల్ల ఎక్కడున్నా కానీ మనకు తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ వాడు ఎక్కడో చీకట్లో కూర్చుంటాడు, చీకట్లో ఉన్నాం కదా మనకేమి ఇబ్బంది లేదని ఒక భయం లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు డ్రోన్ పోవడం, దానికి స్పాట్ లైట్ ఉండటం, స్పాట్ లైట్ కొట్టడం, దానికి సైరన్ ఉండటం, పబ్లిక్ అడ్రస్ ఉండటం, ఇవన్నీ ఉండటం వల్ల డిఫరెంట్గా ఎక్కడ ఎవరు వస్తారన్న ఒక భయం అయితే ఉంటుంది ఖచ్చితంగా. దానివల్ల మాకు అవుట్స్కట్స్లో కూడా చాలా వరకు న్యూసెన్స్ కొంతవరకు తగ్గిందని మా ఇది ప్రకారం. సో రానున్న రోజులు ఇంకా ఇంటెన్సిఫై చేసి ఇంకా బాగా చేయడం ప్రయత్నం చేస్తాం.